థ్యాంక్స్ అండి. సారీ సార్. ఏంట్రా ఇది? గాల్లో ఏదైనా ఓ వస్తువును వదిలేస్తే భూమి శూన్యమని లాగేసుకుంటారు సార్. దాన్ని భూమి ఆకర్షణ శక్తి అంటారు. ఇది కూడా భూమి ఆకర్షణ శక్తే సార్. తలకాయని లాగేసుకుంటుంది. రేయ్, నెక్స్ట్ టైం అయినా ఒక పనికొచ్చే ఎక్స్క్యూజ్ చెప్పరా? ఆ సప్తగిరి చెప్పావా? చెప్పాను సార్. ఏం చెప్పమన్నా? చెప్పలేదు సార్. అడిగే బురు శిక్షరా? ఫాదర్ ఫుల్ హ్యాపీ. ఇందులో ఫుల్ హ్యాపీ ఏమున్నది బ్రదర్? నీ చెల్లి కళ్యాణం ఎటులనో చూడలేవు. కారణం రేపు ఉదయం నీకు ఊరి కదా అని. పర్లేదు ఫాదర్, పైకి వెళ్ళాక పెళ్లి చూసి ఆశీర్వదిస్తా. మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది, నాకు అది హ్యాపీ. పిచ్చి బిడ్డ, రేపటి నుంచి నీకు చూడటానికి కన్నులుండవు, మాట్లాడుట కొరకు నాలుగు ఉండదు. నీ చెల్లి పెళ్లి సన్నాయి వినుటకు నీ చెవులుండవు. అంతెందుకు, నీ దేహానికి ఉనికుండదు. అంటే నీ ఆత్మకు ఆచూకే ఉండదు. ఫాదర్ ఇంకా ముందు నాయనా. అన్నా, ఏంట్రా ఏడుస్తున్నావు? ఏంట్రా? నాకు బతకాలనుందన్నా. బతకాలనుందా? అవునన్నా. రేయ్, ధైర్యంగా ఉండాలరా. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉంటావనే నువ్వు అంటే నాకు ఇష్టం రా. ఏం ధైర్యం లేదన్నా. నాకు నా చెల్లెలు పెళ్లి చూడాలనుందన్నా. కనీసం పెళ్లి చూడకపోయినా పెళ్లి ఫోటో చూసేంత వరకన్నా నన్ను బతికించన్నా. ఏదో ఒకటి చేయన్నా. అదేలారా, ఏదన్నా 2-3 గంటలంటే హెల్త్ రీజన్స్ చెప్పి పోస్ట్ పోన్ చేయొచ్చు. 2-3 నెలలు కావాలంటున్నావు. దానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలరా. ఇలా జరిగిందిరా? వాడే సార్ కొట్టి కొట్టి చంపేశాడు. ఆయన ఈ గొడవలో టెన్షన్ నాకెందుకు సార్? రేపు నాకు గురి శిక్ష ఉంది. ఈ హత్యకి వీడియో సాక్షి. ఈ హత్యకి నువ్వేనా సాక్షి? కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలరా? ఈ సాక్ష్యాలు గీక్షాలన్నీ నాకు కుదరవు సార్. ఆల్రెడీ ఉరి శిక్ష ఉంది, మీకు తెలిసిందేగా. డేట్ క్లాష్. అరే, మర్డర్ కి విట్నెస్ నువ్వు. సెక్షన్ నంబర్ 344. అవునా? 344 ప్రకారం ఉరి శిక్ష ఖైదైనా సరే మర్డర్ కి విట్నెస్ అయితే ఉరి శిక్ష వేయలేము. అవ్వా, అవునా? ప్రిపేర్ అయ్యా సార్. అరే, నాటకాలతో బక్కరా. ఇదంతా వీడి ప్లాన్ అనుకుంటా. ఊరుకోండి సార్, మీరందరికీ లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. ఉరి శిక్ష నుంచి బయటపడాలంటే ఎంత ప్లాన్ అయ్యాలి. ముందుగా ఈడి చచ్చినోడి దగ్గరికి వచ్చి ఆడి గురించి చెడ్డగా చెప్పాలి. ఆడి దగ్గరికి వెళ్ళి ఈడి గురించి చెడ్డగా చెప్పాలి. ఇద్దరికి గొడవ పెట్టాలి. ఇతరు దెబ్బలాడుకుంటుండగా ఈడు చూడాలి. ఈడు చూస్తూ ఉండగా ఒకడు రెండో వాడిని చంపేయాలి. ఇదంతా పెద్ద ప్లాను. వీడికంత సీన్ లేదండి. లేదు సార్. అంటే ఊరు లేనట్టేగా? ఇంక లేనట్టే. ఏంటో ఇక్కడేది సక్రంగా జరగదు. సక్సెస్. నీకు విషయం తెలుసా? సప్తగిరి ఊరి శిక్ష వాయిదా పడిందంట. ఎంతైనా జఫ గ్రేట్ రా. ఈస్ వెరీ టాలెంటెడ్. ప్యాషన్. ఒక ఇష్టాన్ని 2 లెవెల్స్ పెంచితే దాన్ని ప్యాషన్ అంటారు. సపోజ్ నేను ఈ జైలు నుంచి రిలీజ్ అయితే అది వెరీ గుడ్. ఇష్టం ఇష్టం. జైలు నుంచి ఎస్కేప్ అయితే ప్యాషన్. అర్థమైంది సార్. పర్ఫెక్ట్ సార్. దానికి స్పెల్లింగ్ సార్. స్పెల్లింగ్ PASSION. ఎఫ్ లేదా సార్? PASSION రా. అన్నా అన్నా ఇప్పటికైనా చెప్పన్నా మీదెక్కడా? నన్నే ఎందుకు అడుగుతున్నావురా? నువ్వంటే నాకు స్పెషల్ అన్నా, అందుకే నేను అడుగుతా. చెప్తాను. ఏం పీకుతావు? నా దగ్గర చెప్తా. ఇంత బడి తెగించావేంట్రా? ఈ విశ్వ సంస్కృతి ఇక్కడ దాకా పాకిందా? దరిద్రుడా. విశేష సంస్కృతి అంటున్నా? అన్నా, ఓరే నీ పిచ్చోడా రే, నేను అడిగేది మీ ఊరు పేరు రా. నీకేమైందిరా? వస్తుంది రాదు. వస్తుంది చెప్పలేం. రాదు. వస్తుంది చెప్పలేం. రాదు. వస్తుంది చెప్పలేం. రాదు. చెప్పలేం. ఏమొస్తుందిరా? వస్తుంది రాదు. చెప్పలేం. వస్తుంది రాదు. వస్తుందిరా. చెప్పలేం. ఏమొస్తుంది? వస్తుంది చెప్పలేం. రాదు. వస్తుంది. రాదు. ఏమొస్తుంది? ఇంగ్లీష్ వచ్చా? వెయిట్. వస్తుంది. రాదు. చెప్పలేం. వస్తుంది. రాదు. చెప్పలేం. వస్తుంది. ఏమొస్తుంది? Yes! నేనే గెలిచాను. కాసేపు ఓపిక ఉండవు నువ్వు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? ఏం లేదు సార్, సంబంధం లేని విషయంలో మీకు బీపీ తెప్పిస్తా అని చెప్పాను. వస్తుందన్నాను, రాదన్నాడు, వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యూ కోఆపరేషన్. వాంగో వాంగో చిక్కు చిక్కు గుర్రం. అరే రాఘవ, తీసుకురా ఫైల్. ఫాస్ట్ ఫాస్ట్ గుర్రం సార్.
ఏమైంది నీకి అంత డల్ గా ఉన్నావు? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? కమ్ ఆన్ టెల్ మీ. ఏం చెప్పాలి జఫా భాయ్, బేగానకి షాదీ అబ్దుల్లా దివాన్ అన్నట్టు దోబికా కుత్తానా గరికానా ఘాట్కా. దో బిదానా బతానా జథాఫ్జలియో. మీకేమో హిందీ రాదు. అదిగా జిఫా భాయ్, మొత్తం ఖైదీలందరికి మీరే దేవుడు. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ క్రిమినల్. ఎట్లా జిఫా భాయ్ మీరు హిందీ నేర్చుకోకపోతే? చూడు నిక్కి భాయ్, కష్టపడి ఖైదీ జైలుకి వచ్చినప్పుడు వాడి సేద తీర్చాలి గాని సోది కొట్టకూడదు. ప్రాబ్లం ఏంటో చెప్పు. అది కాదు జిఫా భాయ్, ఆ టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, 6 months నుంచి ఒకటే టార్చర్ పెడుతున్నాం. కానీ మన నోరి పట్టే జిఫా భాయ్, నాకు పైన ప్రెషర్ వస్తుంది. ఆ టార్చర్ డివిజన్స్ నన్ను తీసేస్తారు అనుకోండి, నా పరిస్థితి ఇంకేంటి జిఫా భాయ్? ఆ వచ్చే మినిమం జీతాలతో బతికేదేలా జిఫా? నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూస్తావా? అవుతా 10 times చూసా జిఫా భాయ్. ఓ 10 సార్లు చూసినా అర్థం కాలేదా? 10th time తెలుగులో చూసా. అప్పుడు అర్థమైంది. See, టెర్రరిస్టుల దగ్గర నిజం రాబట్టాలంటే there are 2 ways. One is good police, another is bad police. ఓహో, నీకు ఇంగ్లీష్ రాదు కదా? ఒక మొరట పోలీస్, ఒక మెతక పోలీస్. అంటే ఒక సాయి కుమార్, ఒక గుమ్మడి. టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏరా చెప్తావా లేదా? కమాన్ టెల్ మీ, లుక్ ఎట్ మై ఐస్. నేనెవరా? 4వ సవాని అని టపటపా కొట్టావనుకో, వాడికి చుక్కలు పడతాయి. అవును, పడిపోద్ది. వెంటనే మెతక పోలీస్ గుమ్మడి, బాబు ఎందుకు ఇలా చేస్తున్నావు నాయనా? నీకు తెలిసిన నిజమేదో చెప్పొచ్చు కదా. దగ్గాల నువ్వెందుకు రా దగ్గుతావు? నువ్వు కాదురా దగ్గాల్సింది. ఓకే. మెతక పోలీస్ జాగ్రత్తగా విను. నాయనా ఎందుకు ఇలా చేశావు? చెప్పు బాబు చెప్పు అనగానే టెర్రరిస్ట్ కి వీడి మీద గుడ్ ఒపీనియన్ వస్తుంది. Correct, మళ్ళీ sir. వెంటనే బ్యాడ్ పోలీస్, లుక్ ఎట్ మై ఐస్, టెల్ మీ ట్రూత్ అని వాడు సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ సార్. ఆ తర్వాత గుమ్మడి, బాబు నువ్వెందుకురా దగ్గుతావు? గుమ్మడిరా దగ్గేది, గుడ్ పోలీస్ దగ్గుతాడు. correct. అరే నాయనా, నా మాట వినరా బాబు, చెప్పేది విన్నాయనా. నీ జీవితం బాగుపడుతుంది నాయనా. మళ్ళీ 3వసారి సాయి కుమార్, అర్థమైపో. ఓ వీడు బ్యాడ్ పోలీస్, వీడు గుడ్ పోలీస్. మంచివాడు, ఉత్తముడు, కిరీటం లేని దేవుడు. ఇతనికి చెప్పొచ్చు, ఇతనికి చెప్పేస్తాడు. బ్రెయిన్ వాడరా. కిచిడి లవ్ యూ చెప్పా భాయ్. ఆల్ ద బెస్ట్. వెళ్ళరా. 2 క్యారెక్టర్లు చేయటం మామూలు విషయం కాదు. అరే నిక్కి ఏమైంది? ఏంటి టెర్రరిస్ట్ నిజం చెప్పలేదా? వాడు చెప్పలేడు చెప్పా భాయ్, వాడు చెప్పలేడు. ఏమైందిరా? ఏమైంది? ఎవడ నువ్వు? ఐసియా, అల్ఖైదానా, లష్కర్ తొయ్బానా, ఇల్లా ఖతం మఫియానా? చెప్పురా. Look at my eyes. నగరంలో చూడండి. చెప్పావు కదరా, 6 months నుంచి ఎంత టార్చర్ పెట్టినా కూడా చెప్పావు కదరా. వెంటనే మెతక పోలీస్ గుమ్మడి, వాడు ముందే మొరటోడు, కొట్టడం తప్పితే ఏమీ తెలియదు నాయన. అయ్యో రక్తం బాగా కారిపోయింది నాయన. చూపినాయన, నా బిడ్డలాంటి వాడివి నాయన. చూపినాయన. అయ్యో మళ్ళీ వెంటనే బ్యాడ్ పోలీస్. చెప్తావా లేదా? ఆ తర్వాత గుమ్మడి, నేను నాయనా. ఊరుకో. అంటే 2 క్యారెక్టర్లు నువ్వే చేసావా? ఇంకా 2 నువ్వే చేస్తావు కదా? అబ్బాయి నువ్వు చేస్తావురా. అర్థమైంది. నీకు వాడి చేత నిజం చెప్పించడం కాదురా కావాల్సింది, నీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వాడి దగ్గర చూపించాలని నీ ఐడియా, అంతేగా? అది కాదు సార్. నార్మల్. తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రావాలంటే ఎలా వస్తారా? అన్ని క్యారెక్టర్లు నువ్వే చేసేస్తే ఏడు పాపు దరిద్రమైన పెర్ఫార్మెన్స్ చేస్తుంటా, చూడలేక చచ్చుంటాడు. సూసైడ్ చేస్తాడు మరి. నీ చావు నువ్వు చావు, నీ మొహం నా చూపించు. అరే కాకి చెప్పినట్టు 2 పెర్ఫార్మెన్స్ చేసి చూపించా ఏడు పాప. నా పరిస్థితి సార్ ఇప్పుడు
ఏదో ఒకటి చేయండి చెప్పబాయ్. ఈ విషయం హెడ్ ఆఫీస్ తెలిస్తే నా ఉద్యోగం పోతుంది చెప్పబాయ్. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి చెప్పబాయ్. ప్లీజ్ నేనేం చేయలేను. ఏం చేయలేదు అని అడగండి చెప్పబాయ్. ప్లీజ్ నా వల్ల కాదురా, నేనేం చేయలేను. అదేంటి చెప్పబాయ్. అందరికి హెల్ప్ చేస్తే చెప్పబాయ్. నాకు వచ్చినప్పుడు అది మీకు ప్రాబ్లం. నీకు హెల్ప్ చేయలేదురా? నీకు ఎప్పుడు హెల్ప్ చేయలేదురా? నీ లవర్ విషయంలో హెల్ప్ చేయలేదురా? నీ ఫేస్ చూసి ఎవరైనా లవ్ చేస్తారా? తప్పితే నాకు ఇంకేం చేయలేదు చెప్పబాయ్. చెప్పబాయ్ నా పరిస్థితి నా ఉద్యోగం పోతా ఓ పని చేస్తాను పోతుంది. రా, నేను కూడా చచ్చిపోతాను. దరిద్రం వదులుద్ది. చెప్పబాయ్ ప్లీజ్. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. వెళ్ళు. కొందరు చనిపోయారు, కొందరు రిలీజ్ అయ్యారు. ఫాదర్ రిలాక్స్ అయ్యాడు. భయపడ్డావా బిడ్డ? భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ నాది. అంత గొప్పోడివా? అయితే నాతో రా. ఎక్కడికి? రా బిడ్డ. భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ అన్నావు కదా, డౌటా? అడుగో నీ ఫ్రెండ్. వాడు ఆ భయంతోనే చచ్చిపోయాడు. జఫాబాయ్, నీ ప్లాన్ వల్ల నా చెల్లి పెళ్లి ఫోటో చూడగలిగాను, కానీ కొన్ని రోజులు అయ్యాక ఎందుకు చూశానా అనిపించింది. పెళ్లి జరిగింది కానీ నిలబడలేకపోయింది బాయ్. చెల్లికి ఒక అన్నలా ఉన్నానేమో కానీ బావకి బావమరిదిలా ఉండలేకపోయా. అదే అడిగినంత కట్నం సెట్ చేయలేకపోయా. ఈ విషయం కూడా మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు. అలా అని ఉరిశిక్ష కోసం ఆగలేకపోయా. సూసైడ్ చేసుకున్నందుకు క్షమించు, కానీ అప్పుడే పోయే ప్రాణం జైలుకు వచ్చే వరకు పోలేదంటే బహుశా ఆ భగవంతుడు మిమ్మల్ని కలవాలని రాసి పెట్టి ఉన్నాడేమో. మీ దేవునితో ఉంటా బాయ్. మీ సప్తగిరి. ఈ జైలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జఫాబాయ్. కుదరదు. అది నాకు తెలుసు, కానీ నీకు ఒక విషయం చెప్పాలి కిజీ. ఫాదర్ ఏజ్ ఏమాత్రం ఉంటుంది? మన ఫాదర్ కి బాగానే ఉంటాయి బాయ్. 60 ఉంటుంది అనుకుంటా. ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది కదా. మీకు ఇలా తెలుసు? సింపుల్. ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ తో ఏంటి పెట్టారు. భయ్? పొగడతలొద్దు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే 2 మార్గాలండి. మొదటి మార్గం అయితే రిలీజ్ అయిపోవాలి, రెండోది చచ్చిపోవాలి. అయితే నా ప్లాన్ విను. నేను ఈజీగా తప్పించుకునే మార్గం ఉంది. ఫాదర్ ఫాదర్ ఏమైంది నీకు? గాలి వీచుటలేదు. ఇక్కడ వాటి సంగతి నేను చూసుకునేది. ఆ. అక్కడ ఉన్నవి చూడు. ఇక్కడ father? కొంచెం పైన. అంత ఓకే, కానీ ఇప్పుడు ఫాదర్ ని ఎలా చంపాలి అని అది ఆహా. అది నేను చూసుకుంటాగా. నా ఎనాలిసిస్ ప్రకారం వాడు నిజమైన ఫాదర్ కాదు. ఫాదర్ కు ఉండాల్సిన పవిత్ర లక్షణాలు వీడి దగ్గర ఏమీ లేవు. అందుకే వాడికి పాలల్లో వాడి చాప్టర్ క్లోజ్. ప్లాన్ ఏం వేశారు సార్? ప్లాన్ ముందుగా నీతో మాట్లాడటానికి నాకు ఫోన్. థ్యాంక్ యూ. కెఫెన్ రెడీ చేయి. 2 పెట్టేలా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ, లైట్, మాస్క్. వీళ్ళంటో 1/2 కిలో పకోడీలు. శవాన్ని కఫిల్లో పెడతారు. నేను కరెక్ట్ గా 2 AM కి కెఫెన్ లో దూరతాను. నేను వాడి పక్కనే పడుకుంటాను. సరిగ్గా 3 గంటలకి కాఫీని బయటికి తీసుకెళ్తాను. 4 AM కి పాత పెడతారు. ఓ 15 నిమిషాల తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వు వచ్చి నన్ను బయటికి తీ. అప్పుడు నువ్వు నన్ను పోలీసులకు అప్పచెప్పు. నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది. ఎలా ఉంది ఐడియా? జఫా ప్లాన్ చేయటం వర్కౌట్ కాకపోవటమా? వా అంతే సార్. మీరు ఒకసారి డిసైడ్ అయ్యారంటే పొగడతలొద్దు. కాఫీల్లో గాలి ఎలా వస్తుంది? అబ్బా, ఆక్సిజన్ మాస్క్ ఉందని చెప్పాను కదయ్యా. మీరు కాఫీల్లో దూరిపోయారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాఫీని పూడ్చిపెట్టారుగా. 2 మినిట్స్ గ్యాప్ తీసుకుని నిక్కి కాల్ చేస్తాను. వాడు మాక్సిమం ½ అన్ అవర్ లో నన్ను బయటికి తీస్తాడు. ఆ తర్వాత జఫా ఇస్ గాన్. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో, నాకు టైం అయింది. నిక్కి కాల్ చేయాలి. బుక్ బాగా రాయాలి. ఎక్సలెంట్ గా ఉండాలి. ఓకే.